హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఏక్యూ తెలుగు. నా పేరు ప్రదీప్. ఈరోజు వీడియోలో నేను క్విక్గా మీకు VPN అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయొచ్చు అండ్ అది మీకు ఎలా హెల్ప్ అవుతుందని క్విక్గా చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, VPN అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటారు. సో బేసికల్గా మీరు మీ ఇంట్లో మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ మీకు ఏదైతే రూటర్ ప్రొవైడ్ చేస్తారో అండ్ మీరు అది కనెక్ట్ చేసుకుని మీరు యూజువల్గా ఇంటర్నెట్ యాక్సెస్ చేసేటప్పుడు మీ రూటర్ దాకా ఉన్న సెటప్ని యూజువల్గా ప్రైవేట్ నెట్వర్క్ అంటాం. అండ్ వన్స్ రూటర్ దాటిన తర్వాత మీరు ఏదైతే ఇంటర్నెట్ని యాక్సెస్ చేస్తారో దాన్ని పబ్లిక్ నెట్వర్క్ అంటాం. బికాజ్ అది పబ్లిక్లీ అవైలబుల్ వెబ్సైట్స్ అవ్వచ్చు ఆర్ ఎనీ అదర్ పబ్లిక్లీ అవైలబుల్ వెబ్ రిసోర్సెస్ అవుతాయి కాబట్టి పబ్లిక్ నెట్వర్క్ అంటారు. అండ్ సో ఈ పర్టికులర్ మీరు ఇంట్లో ఎక్కడైతే మీ ఇంటర్నల్ ప్రైవేట్ నెట్వర్క్ ఉంటుందో మీరు యూజువల్గా ఏదైనా వెబ్సైట్ యాక్సెస్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఆర్ యూట్యూబ్ మీరు యాక్సెస్ చేసినప్పుడు మీరు యూజువల్గా డొమైన్ నేమ్స్ మీరు టైప్ చేసిన వెంటనే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్రౌజర్లోకి వెళ్ళి facebook.com అని టైప్ చేసిన వెంటనే మీ డీటెయిల్స్ అన్నీ ఫేస్బుక్ సర్వర్కి వెళ్తాయి. సో డీటెయిల్స్ లైక్ ఐపీ అడ్రస్, మీ లొకేషన్, మీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అవ్వచ్చు అండ్ మ్యాక్ అడ్రస్ అండ్ ఇలాంటి ఫిజికల్ ఐడి, సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని సర్వర్కి పంపించడం జరుగుతుంది మీరు ఏదైనా వెబ్సైట్ యాక్సెస్ చేసినప్పుడు యూజువల్గా. అండ్ ఇదంతా మీరు ఇన్ కేస్ VPN యూజ్ చేయని సినారియోలో తీసుకుంటే ఇదంతా పబ్లిక్గా మీకు ఓపెన్గా జరుగుతుంది. అంత హైలీ సెక్యూర్డ్ ఎన్వైర్న్మెంట్లో వెళ్ళదు కాబట్టి ఎవరైనా హ్యాకర్స్ కానీ ఎవరైనా మీ ఇన్ఫర్మేషన్ని స్టీల్ చేయాలనుకున్న వాళ్ళకి మీ వైఫైని కానీ ఏదైనా హ్యాక్ చేసినప్పుడు కానీ వాళ్ళకి పాసిబుల్ అవుతుంది మీ డీటెయిల్స్ అన్ని వాళ్ళు తెలుసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీ యూజర్ నేమ్స్ ఆర్ పాస్వర్డ్స్ ఆర్ మీరు ఏమైతే ఆ వెబ్సైట్ యాక్సెస్ చేసి మీరు ఏదైతే చేస్తారో అదంతా వాళ్ళకి యాక్సెస్ చేసే ఆప్షన్ ఉంటుంది. అదే సిచ్యువేషన్లో మీరు ఇన్ కేస్ VPN త్రూ యాక్సెస్ చేస్తుంటే మీ డీటెయిల్స్ కానీ అండ్ మీ లొకేషన్ కానీ అన్నీ చాలా సెక్యూర్డ్గా ఉంటాయి అండ్ ప్రైవసీ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫేస్బుక్ సర్వర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్ ఆర్ యూట్యూబ్ ఏదైనా వెబ్సైట్ యాక్సెస్ చేసినప్పుడు త్రూ VPN యాక్సెస్ చేస్తున్నప్పుడు ఆ సర్వర్కి మీ లొకేషన్ వెళ్ళదు. బట్ VPN ఎక్కడైతే మీరు VPN సర్వీస్ తీసుకుంటారో ఏ కంట్రీకి అయితే మీరు కనెక్ట్ అయి ఉంటారో త్రూ VPN ఆ లొకేషన్ వెళ్తుంది వాళ్ళకి. అండ్ మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇమీడియట్గా మీరు డొమైన్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ మీరు టైప్ చేసిన వెంటనే మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఎన్క్రిప్ట్ అయ్యి వెళ్తాయి. సో ఎన్క్రిప్షన్ అంటే ఏం లేదు, మీకు యూజువల్గా ఎవరైనా హ్యాక్ చేస్తే మీ డేటా అంతా మీరు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి పబ్లిక్గా చూడడానికి ఆప్షన్ ఉంటుంది. మీరు యూజర్ నేమ్స్ టైప్ చేసిన ఆర్ పాస్వర్డ్స్ టైప్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్. బట్ వేరే VPN యూజ్ చేసినప్పుడు అది ఎన్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తుంది. ఎన్క్రిప్షన్ ఇన్ ద సెన్స్ అదంతా మీకు కోడెడ్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా మీరు డేటాని ఎన్క్రిప్ట్ చేసినప్పుడు. అందుకే ఎన్క్రిప్షన్ చేస్తే డేటా చాలా హైలీ సెక్యూర్డ్ అంటారు కంపేర్డ్ టు నార్మల్ డేటా ట్రాన్స్ఫర్స్. సో ఆ రకంగా మీకు VPN వల్ల 3 మెయిన్ అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ ఎన్క్రిప్షన్ అండ్ సెకండ్ ఈజ్ అనానిమిటీ అండ్ థర్డ్ ఈజ్ ప్రైవసీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్క్రిప్షన్ అంటే ఇప్పుడే చెప్పాను. సో మీకు డేటా చాలా సేఫ్గా అండ్ సెక్యూర్డ్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈవెన్ ఇన్ కేస్ ఎవరైనా హ్యాక్ చేసినప్పటికీ వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు, బికాస్ వాళ్ళ దగ్గర ఆ ఎన్క్రిప్షన్కి వాడిన కీ ఉండదు కాబట్టి వాళ్ళకి ఆ డేటా ఎనీవే యూజ్ అవ్వదు అండ్ మీరు వరీ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ సెకండ్ అనానిమిటీ అంటే మీకు ఏదైనా వెబ్సైట్ యాక్సెస్ చేసినప్పుడు మీ IP అడ్రస్ కానీ మీ లొకేషన్ కానీ ఆర్ మీ పర్సనల్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ కానీ ఇలాంటివేవి ఆ సర్వర్కి వెళ్ళవు. సో ఇన్స్టెడ్ మీకు VPN యూజ్ చేసేటప్పుడు మీరు ఏదైతే VPN సర్వీస్ యూజ్ చేస్తున్నారో ఆ సర్వీస్ ప్రొవైడర్ మీరు ఏదైతే కంట్రీకి కనెక్ట్ అయి ఉన్నారో ఆ VPN త్రూ ఆ స్పెసిఫిక్ లొకేషన్ అండ్ వాటి IP అడ్రస్లు వెళ్తాయి. సో ఇన్ దాట్ కేస్ మీరు అనానిమస్గా ఉండొచ్చు ఇంటర్నెట్ యాక్సెస్ చేసేటప్పుడు. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆర్ మీ లొకేషన్స్ ఏవి తెలియవు. అండ్ నెక్స్ట్ వన్ ప్రైవసీ. సో ప్రైవసీ అంటే రైట్ ఫ్రమ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి అండ్ మీరు పబ్లిక్గా యాక్సెస్ చేసే వెబ్సైట్స్ దగ్గర నుంచి అన్నిటి నుంచి మీ ఇన్ఫర్మేషన్ అంతా ప్రైవేట్గా పెడుతుంది VPN. అండ్ సో పర్సనలైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఏది షేర్ చేయదు. సో ఇన్ దాట్ సెన్స్ ప్రైవేట్ అనే చెప్పచ్చు. బట్ బేస్డ్ ఆన్ మీరు ఏదైతే VPN సర్వీస్ యూజ్ చేస్తున్నారో ఆ VPN ప్రొవైడర్ ఉన్న కంట్రీ బట్టి అండ్ మీరే కంట్రీ కనెక్ట్ అయినారో దాన్ని బట్టి కూడా ఇంకొన్ని అడిషనల్ రూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని VPNs మీ లాగ్ రికార్డ్స్ స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 3 months ఆర్ 6 months మీరు ఏవేవి IP అడ్రసెస్ ఆర్ ఏవేవి యాక్సెస్ చేశారు, ఏ టైంకి యాక్సెస్ చేశారు, ఇలాంటివి
అవి కంట్రీ స్పెసిఫిక్ రెగ్యులేషన్స్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కొన్నిసార్లు వాళ్ళని ఒక 3 months or 6 months తర్వాత ఎవరెవరు యాక్సెస్ చేశారు ఈ వెబ్సైట్స్ అని ఏదైనా ఇన్వెస్టిగేషన్ పర్పసెస్ కోసం అడిగే ఛాన్స్ ఉంది. సో ఇట్ డిపెండ్స్, బట్ 90% ప్రైవేట్ అని చెప్పొచ్చు. బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ మీరు ఏ కంట్రీ విపిఎన్ సర్వీస్ వాడుతున్నారు అండ్ అక్కడ అండ్ మీ ఫిజికల్ లొకేషన్ బట్టి ఎలాంటి రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ ఉంటాయి గవర్నమెంట్స్ నుంచి విపిఎన్ సర్వీస్ వాడడానికి, అది కూడా మ్యాటర్ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ వెరీ సెక్యూర్, ప్రైవేట్ అండ్ ఆల్సో అనానిమస్గా మీరు నెట్ బ్రౌజ్ చేయొచ్చు. అండ్ ఐ థింక్ మీకు విపిఎన్ వాడడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ నేను పర్సనల్గా చాలా మందిని చూసాను. చాలాసార్లు వాళ్ళు ఏదైనా కంటెంట్ని, ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏమైనా వీడియోస్ ఆర్ ఏదైనా వెబ్సైట్స్ యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు మనకు కొన్నిసార్లు మనం అక్కడ వేరే లొకేషన్ నుంచి యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు ఆ వెబ్సైట్ ఓపెన్ అవ్వదు, బికాజ్ అది ఆ పర్టికులర్ కంట్రీలోనే అవైలబుల్ ఉంది అని చూపిస్తుంది మీకు మెసేజ్. అలాంటి టైంలో మటుకు మీరు డెఫినెట్గా విపిఎన్ సర్వీస్ అనేది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అండ్ దీంట్లో కూడా మీకు 2 types ఆఫ్ విపిఎన్స్ ఉంటాయి. ఫ్రీ విపిఎన్ సర్వీసెస్ ఉంటాయి అండ్ పెయిడ్ విపిఎన్ సర్వీసెస్ ఉంటాయి. మీరు ఫ్రీ తీసుకుంటే కొంచెం కేర్ఫుల్ ఉండాలి. అంటే వాళ్ళు ఎందుకు ఫ్రీ ఇస్తున్నారంటే ఎలాంటి రూల్స్ ఆర్ ఏం కండిషన్స్ ఉన్నాయి వాళ్ళ విపిఎన్ సర్వీస్లో. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మీకు కొన్ని యాడ్ చూపిస్తుంటారు మీరు ఆ విపిఎన్ యూజ్ చేసేటప్పుడు, సో దట్ వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవ్వడానికి. అండ్ కొంతమంది కొన్ని డేటా స్టోర్ చేసుకుంటారు ఫర్ థర్డ్ పార్టీ మార్కెటింగ్ అండ్ ఇలాంటి పర్పసెస్కి. అండ్ ఇన్ కేస్ మీకు అది ఫైన్ అనుకుంటే మీరు జస్ట్ ప్రాబబ్లీ ఒక 1 day ఆర్ ప్రాబ్లీ ఒక చిన్న వీడియో ఏదైనా చూడడానికి 1 time యూజ్ అనుకున్నప్పుడు మీరు ఫ్రీ విపిఎన్ డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అండ్ ఆర్ఎల్స్ మీరు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా యూజ్ చేయాల్సిన అవసరం ఉంది విపిఎన్. అండ్ మోర్ సెక్యూరిటీ కావాలి అండ్ మోర్ ఆఫెన్ మీరు ఏదైనా బ్లాక్డ్ వెబ్సైట్స్ ఆర్ వేరే కంట్రీలో ఉన్న వీడియోస్ చూడాలనుకున్నప్పుడు మనకు పెయిడ్ విపిఎన్కి వెళ్ళచ్చు. బికాస్ పెయిడ్ విపిఎన్ కూడా నాట్ టూ ఎక్స్పెన్సివ్, లైక్ $3 నుంచి కూడా విపిఎన్ మంత్లీ $3కి విపిఎన్ సర్వీసెస్ ఉన్నాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్సనల్గా యూజ్ చేసిన విపిఎన్ ఎక్స్ప్రెస్ విపిఎన్ ఒకటి చాలా బాగుంటుంది, అంటే రిలయబుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది క్రికెట్ మ్యాచెస్ చూడడానికి కానీ వేరే కంట్రీస్లో ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ ఫారిన్లో ఉన్న ఇండియన్స్కి కానీ వాళ్ళకి కానీ చాలా హెల్ప్ అవుతుంది ఎప్పుడైనా క్రికెట్ మ్యాచెస్ అలాంటివి చూడాలనుకున్నప్పుడు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ టిప్ ఈ వీడియోలో నేను ఇద్దాం అనుకుంది. మీరు ఎప్పుడైనా పబ్లిక్గా ఏదైనా కెఫేలో కానీ ఆర్ బయట రెస్టారెంట్స్లో కానీ ఎయిర్పోర్ట్స్లో కానీ రైల్వే స్టేషన్స్లో కానీ ఎక్కడైనా మీరు పబ్లిక్ వైఫై యూజ్ చేసేటప్పుడు బీ కాషియస్. మీరు బ్యాంకింగ్ యాప్స్ కానీ ఆర్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ ఏది అలాంటి పాస్వర్డ్స్ అవి టైప్ చేసే సైట్స్ ఆర్ మీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్తో రిలేట్ అయిన పనులు చేయకుండా ఉంటే బెటర్. బికాస్ మీకు యూజువల్గా పబ్లిక్ వైఫైస్ చాలా లెస్ సెక్యూర్డ్, బికాస్ వాటికి పాస్వర్డ్స్ ఉండవు అండ్ అంత హై లెవెల్ సెక్యూరిటీ ఉండదు. చాలా మంది కనెక్ట్ అయి ఉంటారు. అండ్ ఎవరైనా కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, హ్యాకింగ్ తెలిసిన వాళ్ళైతే అదే పబ్లిక్ వైఫైకి వాళ్ళ ల్యాప్టాప్తో కనెక్ట్ అయితే చాలా వరకు ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయగలుగుతారు. మీరు ఏదైతే బ్రౌజ్ చేస్తున్నారో ఆర్ బ్యాంకింగ్ డీటెయిల్స్ మీరు ఏదైతే టైప్ చేస్తున్నారో ఆ రిస్క్ ఉంది. సో పబ్లిక్ వైఫై యూజ్ చేసేటప్పుడు మోస్ట్లీ మీరు లెస్ సెన్సిటివ్గా ఉన్న పనులే చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ బ్రౌజ్ చేయడం కానీ ఆర్ ఏదైనా సాంగ్స్ వినడం కానీ ఆ పనుల దాకా ఫైన్. బట్ మీరు ఏదైనా బ్యాంకింగ్ ఆర్ ఏదైనా ఫైనాన్షియల్ ఆర్ ఎనీ పర్సనల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసేటప్పుడు మటుకు పబ్లిక్ వైఫై మీద ఉన్నప్పుడు బీ వెరీ కేర్ఫుల్. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇది కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and see you in my next video.